చిన్ను రెడీయా? నా రెడీ. ఓకే. ఓకే వ్యూవర్స్, ఇది నా పపెట్. పేరు నువ్వు చెప్తావా నేను చెప్పనా? నేనే ఎత్తా. నా పేరు చిన్ను. మీకు స్టోరీస్ చెప్పేటప్పుడు తిను కూడా నాతో పాటు నేనే ఎత్తాను. తను కూడా చెప్పుద్దంట. సరే, చాలా రోజుల తర్వాత మన పర్సనల్ స్టోరీ స్టార్ట్ చేసాం కదా. టక్టగా స్టోరీ చూద్దాం. ఈరోజు స్టోరీ ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ డిస్బిలీఫ్. ఏదైనా విషయాన్ని మనం చాలా బలంగా నమ్మాలన్నమాట. లేకపోతే ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు సారీ ఇలాంటి వాళ్ళని కాదు, ఎవరైనా సరే మధ్యలో దూరి ఆ నమ్మకాన్ని మన నమ్మకాన్ని చెడగొట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే నమ్మకం ఒక వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా కుదరలేదు కదా? నీకు ఎక్కడా రాలేదు. నువ్వు చెప్పు. ఏదైనా పూర్తిగా 100% అన్నైతే అదే క్లిక్ చేయాలి. ఎవరో చెప్పారని దాన్ని ఫాలో అవ్వకూడదు. అది చెప్పురా. వెరీ గుడ్. సరే, దానికి సంబంధించిన ఒక స్టోరీ చూద్దాం. వన్స్ ఇన్ ఏ విలేజ్, ఒక విలేజ్లో దే లివ్డ్ ఏ బ్రాహ్మిన్ నేమ్డ్ మిత్ర శర్మ. అతని జన్మ ఉండేవాడు. మిత్ర శర్మ వాజ్ ఏ వెరీ రిలీజియస్ మ్యాన్. అతను చాలా 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 వద్దు, ఒక చాలా సరిపోతుంది. చాలా సాంప్రదాయమైనవాడు. ఏంటి? సాంప్రదాయం. సాంప్రదాయమైన వ్యక్తి. హూ పెర్ఫార్మ్ మెనీ రిచువల్స్. ఆచారాలు. అదే రిచువల్స్ అంటారు. హీ పేషెంట్లీ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్ ఆఫ్ వర్షిప్. అంటే అన్నీ నీ అనే అందాలు ఉండాలి, నీకులా కాదు. నేనేం చేశాను? నేను కూడా అన్ని రూల్స్ ఫాలో అవుతాను కదా. నువ్వు రూల్స్ పెడతారా అని ఫాలో అవ్వవు. రూల్స్ పెడతానంట, ఫాలో అవునంట. అంటే at one time he decided to perform a ritual in the worship of the fire god. అగ్నిదేవుడికి పూజ చేయడానికి ఒక రోజు అందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పూజ చేయడానికి వెళ్ళాడు. వెళ్తూ ఏం చెప్పావురా? వెళ్ళాడు. ఓకే, ఇంకా రాగం దీకు చెప్పు. సరే. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద రిచువల్ మిత్ర శర్మ వాజ్ రిక్వైర్డ్ టు సాక్రిఫైస్ ఎ ల్యాంబ్. గొర్రెలు కావాలి, గొర్రెలు కావాలి, గొర్రె. అన్ని గొర్రెలు అవసరం లేదు, ఒక గొర్రె పిల్ల సరిపోతుంది. But being a poor Brahmin, he could not afford to buy a lamb on his own. ఇతను కొనలేడు. అందుకని ఎవరినైనా అడుగుదామని వెళ్ళాడు. he inquired people in his village if anyone would present him a lamb. ఎవరైనా సరే ఇతనికి ల్యాంబ్ ప్రజెంట్ చేస్తారేమో అనేసి ఇతను వెళ్ళడం జరిగిందనమాట. He inquired people in his village if anyone would present his a lamb. అతను ఊరంతా అడిగాడు, ఎవరైనా ల్యాంబ్ ఇస్తారా, నేను చేసుకుంటాను. అతను మామూలుగానే అడిగాడు, వీడు చెప్పడమే సరిగ్గా చెప్పట్లేదు. నువ్వు కానీ అలా చూస్తావే? చెప్తున్నా కదా, అందుకని చూస్తున్నా. వీడికి స్టోరీ చెప్పడానికి ఎవరో లేరు, నేను సాయం చేస్తుంటే వేషాలు వేస్తున్నాడు. వేషాలు వీడి సంగతి తర్వాత చెప్తాను. చూసానులే చాలా. One suggested the name of the rich merchant in a neighboring village. అకౌంట్లో ఒక విద్యార్థి ఉన్నాడు, ఇల్లు అడుగుదా అనుకున్నాడు, కానీ వెళ్ళాడు. మిత్ర శర్మ డిసైడ్ టు ట్రై హిస్ లక్ విత్ ద రిచ్ మర్చెంట్.
తన అదృష్టం అర్జించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. అంతే వెళ్ళాడు. ద నెక్స్ట్ డే ద వాక్ టు ద నెక్స్ట్ విలేజ్ టు మీట్ ద అర్చెంట్. ద మర్చెంట్ వెల్కమ్ హిస్ క్రొడి వెరీ రెస్పెక్టెడ్లీ. ఆ మర్చెంట్ చాలా ఆప్యాయంగా అతన్ని ఆహ్వానించడం జరిగిందనమాట. బట్ ఆ విలేజ్కి బై రూట్ వాక్ ద్వారా వెళ్ళాడు, నడుచుకుంటూ. వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడు. The merchant listened to his request and agreed to help him. To took Mitra Sharma to his barn where all the animals were tied. ఆ మర్చెంట్ ఇతనికి హెల్ప్ చేయడానికి మిత్ర శర్మకి హెల్ప్ చేయడానికి ఆ మర్చెంట్ ఒప్పుకున్నాడు. హీ ఆస్క్డ్ హిస్ సెలెక్టర్ వన్ అండ్ టేక్ ఇట్. ఒకటి తీసుకున్నాడా? రెండా? ఒకటే తీసుకోమన్నాడు. రెండెందుకు? అతనికి కావాల్సింది ఒకటే కదా, నీకులా కాసిపోతు కాదు మిత్ర శర్మ. చాలే చాలే, నువ్వు అయితే ఒక వంద తీసుకుంటావు, నాకు తెలీదా? కుదురుకోండి చిన్న. నిన్ను మిత్ర శర్మ టుక్ ఏ హెల్తీ లుకింగ్ ల్యాంప్ అండ్ లెఫ్ట్ ఫర్ హిస్ విలేజ్ ఆఫ్టర్ టేకింగ్ ద మర్చెంట్. ఒక ల్యాంప్ తీసుకొని అక్కడి నుంచి మిత్ర శర్మ బై వాక్ బయలుదేరాడు అనమాట. అయిందా స్టోరీ? అయిపోయిందా? అంతేనా స్టోరీ? అంతేనా? అయిందా? లేదు, స్టోరీ చాలా ఉంది. As Mitra Sharma left the village, the weather changed and dark clouds enveloped the sky. Mitra Sharma hurriedly walked with the lamp. మిత్ర శర్మ అలా వాక్ చేసుకుంటూ బయలుదేరేటప్పటికి స్కై అంతా కూడా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిందా? వెదర్ కూడా చేంజ్ అయింది. ఆకాశం నల్ల మబ్బులు పడ్డాయి, తర్వాత వర్షం పడే సూచనలు కనిపించాయి. ఇదంతా చూసిన తర్వాత మిత్ర శర్మ కొంచెం కంగారు పడి అక్కడి నుంచి కూడా బయలుదేరి చాలా స్పీడ్గా తన ఊరికి బయలుదేరాడు. అంటే నడవడం మొదలుపెట్టాడు. చాలే. To go faster, he swung the lamp onto his shoulders, holding its legs firmly. As he was walking through the lonely road between the two villages, three thieves noticed him with the lamp. Lonely road between the two villages, three thieves noticed him with the lamp. ఇతను ఎప్పుడైతే వాతావరణం చేంజ్ అయ్యిందో అప్పుడు ఆ గొర్రెపిల్లని తన భుజాల మీద పెట్టుకొని తన కాళ్ళని ఇలాగ ఫ్రంట్కి వచ్చేటట్టుగా పట్టుకొని స్పీడ్గా నడుస్తున్నాడు. ఇది దూరం నుంచి ఒక ముగ్గురు దొంగలు చూశారనమాట. దొంగలా? నీకెలా తెలుసు? నీకు తెలుసా వాళ్ళు? గల రుమాలు, బొగ్గ మీద ఘాటు, అలాగే జేబులో రుమాలు పెట్టుకొని, గల లుంగి కట్టుకొని, జబ్బల దాకా బనీన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. చూడగానే దొంగని తెలిసిపోతుంది అనమాట. అవునా? అది ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు నీకులాగా నాకులాగా బాగానే ఉంటారు, కానీ చేసేవన్నీ కూడా ఏమీ దొంగ దొర ఎవరు దొరకట్లేదు. నిజమే తెలుసా? అవునులే, నేను చూసిన అలాగే ఉంటుంది. The thieves very hungry. The sight of the lamp made their mouths water. They hatched a plan to steal the lamp for the Brahmin. ఆ థీవ్స్ ఆ ల్యాంప్ని కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే ఆ ల్యాంప్ చూడగానే చాలా బలంగా లావుగా కనిపించింది. దాంతో వెంటనే వాళ్ళ నోట్లో కొంచెం లాలాజలం అన్నది ఊరింది. ఇదిగో ఇది నట్టుమని చూస్తే మా చిన్నుకి నోరు ఊరినట్టు. సరే ఆ ల్యాంప్ని కొట్టేయాలనేసి ప్లాన్ వేసుకున్నారు ఆ బ్రాహ్మణ్ దగ్గర నుంచి. తర్వాత స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కాదు, అది కూడా షార్ట్ టైంలోనే మీ ముందు ఉంచుతాను. ఓకేనా? ఈ స్టోరీ ఎక్స్ప్లెయినింగ్ మీకు ఇప్పుడు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మేబీ ఇంకా బెటర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈ చిన్ను గోల్ మాత్రం ఇగ్నోర్ చేయండి. సరే, మా చిన్ను అలరి మా స్టోరీ ఎక్స్ప్లెయినింగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్. చిన్ను బాయ్ చెప్పు. బాయ్ రా.
ఏ అన్నట్టుంది బాయ్ చెప్పు బాయ్.